మా హౌస్‌కి దగ్గరలో అండర్ వాటర్ టన్నెల్ ఉందని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. మేము బెంగుళూరు వచ్చి 15 డేస్ తర్వాత బయటికి రావడానికి కుదిరింది. అండర్ వాటర్ టన్నెల్ మా హౌస్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్. సో మేము నడిచే వెళ్తున్నాము. నేను బెంగుళూరు వచ్చే ముందు ఇక్కడ అందరూ కన్నడనే మాట్లాడతారు అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుగు వచ్చండి. ఇంకా ఇక్కడ వెదర్ విషయానికి వస్తే ఆసమ్ అసలు. ఏలో 1 టైం అయినా సరే వర్షం పడుతుంది. ఈ నార్త్ లో ఉండేటప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మిస్ అయ్యాము. ఇక్కడ ఆంధ్రాలో దొరికేవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. ఫైనల్లీ నడుచుకుంటూ అయితే అండర్ వాటర్ టన్నెల్ కి వచ్చేసాము. ఎంట్రీ టికెట్ ఫీ అయితే పర్ హెడ్ 80 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ కి అయితే లాస్ట్ టైం గ్వాలియర్ లో వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉన్నట్లు అనిపించింది నాకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి పిల్లలకి తీసుకొస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. టన్నల్స్ అన్ని పూర్తయిన తర్వాత వీటికి సంబంధించినవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఏవి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఏం పర్చేజ్ చేయలేదు, జస్ట్ చూసాం అంతే. గేమ్స్ జోన్ కి అయితే వచ్చాము. ఇక్కడ జైంట్ వీల్, ట్రైన్ గేమ్, ఇంకా 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇంతకు ముందే వర్షం పడటంతో ఎవ్వరు రాలేదు, కొంతమందే ఉన్నారు. వాళ్ళు కూడా అండర్ వాటర్ టన్నెల్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. మేము ఇక్కడికి జైంట్ వీల్ ఎక్కుదామని వచ్చాం గానీ ఎవ్వరు లేకపోవడంతో బాబుని జంపింగ్ లో పెట్టేసి కొన్ని గేమ్స్ జరుగుతుంటే మేము అక్కడ చూస్తున్నాం అనమాట. గేమ్ అని, బాల్ గేమ్ అని, రింగ్ గేమ్ అని, ఇలా 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొంతమంది బాల్ గేమ్ అయితే ఆడుతున్నారు చూస్తున్నారా. ఇలా 3 పార్ట్స్ అయితే ఇలా పెడతారు. విసిరేటప్పుడు 3 ఒకేసారి పడాలన్నమాట. ఏదో టెక్నిక్ ఉన్నట్లుంది. ఆయన ఎన్నిసార్లు కొట్టినా కూడా 3 ఒకేసారి పడట్లేదు. ఏం మా వాళ్ళు కూడా అవ్వదని చెప్పేసి మేము రింగ్స్ అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ 50 రూపీస్ కి 8 అయితే తీసుకున్నారు రింగ్స్. ఇది కూడా బెడ్స్ కొట్టింది. అంటే ఒక్కటి కూడా ఎవ్వరికి పడట్లేదు, మాకే కాదు అక్కడ ఎవ్వరికి పడట్లేదు. పిల్లలకు కూడా తీసుకున్నారు. మరో 50 రూపీస్ 8. వీళ్ళు పెద్ద తోపుల్లాగా వేస్తున్నారు కానీ ఒక్కటి కూడా పడలేదు. ఏదో వాళ్ళ ఆనందానికి తీసుకున్నాం అంతే. మా చిన్నోడు చాలా కాన్ఫిడెంట్ గా వేశాడు. పక్కకి వెళ్ళిపోయింది. గేమ్ తర్వాత మేము ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చేసాము. బేకరీ షాప్ కి వచ్చాము. ఇక్కడ ముగ్గురికి ఎగ్ పఫ్స్, మా చిన్నోడికి మాత్రం డోనట్ కావాలంట. ఒక డోనట్ అయితే ఆర్డర్ పెట్టాము. కానీ మోమోస్ కూడా ఉంటే వాటిని కూడా టేస్ట్ చేసేసి, సైడ్ కి పునుగులు అమ్ముతుంటే అవి కూడా టేస్ట్ చేసాము. ఇక్కడ నాన్ వెజ్ కి సంబంధించి చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి కానీ నాన్ వెజ్ అంత మంచిది కాదు, సో ఇగ్నోర్ చేసేసాము. ఎండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.